హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అమెజాన్ మరియు ఆన్లైన్లో కొనుగోలు చేయగల టాప్ 5 ఉత్తమ 12వ తరం ల్యాప్టాప్లను చూపుతున్నాను. ప్రారంభించడానికి ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు వివరణలో ఇచ్చిన లింక్ల నుండి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. మెరుగైన అభివృద్ధి కోసం మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మేము మరింత ఉత్తేజకరమైన వీడియోలతో ఖచ్చితంగా తిరిగి వస్తాము. కాబట్టి ప్రారంభిద్దాం. Acer SWF-TX అందంగా స్టాండర్డ్ ల్యాప్టాప్ ఫారం ఫ్యాక్టర్ని కలిగి ఉంది. అయితే డ్యూయల్ టోన్ బాడీ కలర్ అది కాస్త ప్రత్యేకంగా నిలబడటానికి సహాయపడుతుంది. నా వద్ద ఉన్న యూనిట్లో వెండి మరియు షాంపైన్ గోల్డ్ ట్రిమ్ బాగుంది. ఇది చాలా సొగసైనది కాదు మరియు ఇంకా బోరింగ్గా కనిపించడం లేదు. చట్రం యొక్క ఫిట్ మరియు ఫినిషింగ్ బాగుంది మరియు అరచేతి విశ్రాంతి ప్రాంతం చుట్టూ చాలా ఫ్లెక్స్ లేదు. మూత కొద్దిగా ఫ్లెక్స్ కలిగి ఉంది, అయితే స్క్రీన్ బాగా రక్షించబడినట్లు అనిపిస్తుంది మరియు కాంతి ఒత్తిడి వర్తించినప్పుడు వార్ప్ అవ్వదు. దాదాపు 1.39 కిలోగ్రాములు బరువుతో Acer SWF-TX చాలా బరువుగా ఉండదు మరియు దాని మొత్తం కాంపాక్ట్ పరిమాణం దానిని చాలా పోర్టబుల్గా చేస్తుంది. మీరు 14 అంగుళాల ల్యాప్టాప్ కోసం పోర్ట్ల యొక్క మంచి ఎంపికను పొందుతారు. వీటిలో USB 2.0 పోర్ట్, పవర్ ఆఫ్ ఛార్జింగ్తో కూడిన USB 3.2 Gen1 టైప్ పోర్ట్, ల్యాప్టాప్ను కూడా ఛార్జ్ చేయగల USB 3.2 Gen2 టైప్ పోర్ట్ మరియు పూర్తిపరిమాణ HDMI పోర్ట్ ఉన్నాయి. హెడ్ఫోన్ జాక్, కెన్సింగ్టన్ లాక్ స్లాట్ మరియు రౌండ్ పిన్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి. SWF-Tలో SD కార్డ్ స్లాట్ లేదు. దిగువన స్టీరియో స్పీకర్లు మరియు పుష్కలంగా ఎయిర్ ఇంటేక్ వెంట్లు ఉన్నాయి. మొదటిసారిగా JNBUK 14X LED స్పేస్ ఎడిషన్. మీరు ఎక్స్టర్నల్ స్క్రీన్లో ప్లే అయ్యే స్పేస్ నేపథ్య యానిమేషన్ను చూస్తారు. మీరు దీన్ని ప్రీలోడెడ్ ఆసిస్ సాఫ్ట్వేర్ ద్వారా అనుకూలీకరించవచ్చు. కొన్ని అదనపు యానిమేషన్ ఎంపికలు ఉన్నాయి మరియు మీరు మీ స్వంత అనుకూల వచనాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇది వింతగా అనిపించవచ్చు కానీ నోటిఫికేషన్లు మరియు స్టేటస్ అప్డేట్ల వంటి వాటి కోసం ఇది బాగా ఉపయోగించబడుతుందని ఆశిస్తున్నాము. కాబట్టి మీరు ఏమి జరుగుతుందో చూడటానికి మీ ల్యాప్టాప్ మూతని తెరవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇది ASUS యొక్క ZPHYRUS సిరీస్ ల్యాప్టాప్లలో యానిమే మ్యాట్రిక్స్ స్క్రీన్ యొక్క పొడిగింపు వలె కనిపిస్తోంది. ఇది చాలా వరకు వింత విలువ కోసం ఉంది. ఆసక్తికరంగా, మేము ASUS నుండి బాహ్య ప్రదర్శనను చూడటం ఇదే మొదటిసారి కాదు. WNUWS VSTA యొక్క సైడ్ షో కార్యాచరణను సద్వినియోగం చేసుకోవడానికి కంపెనీ 2007లో దాని W5FE ల్యాప్టాప్తో స్వల్పకాలిక ఛార్జ్ని తీసుకుంది. కీబోర్డ్పై నారింజ రంగు స్వరాలు మరియు మణికట్టు విశ్రాంతి ప్రదేశంలో మరిన్ని స్పేస్ క్యాప్సూల్ డిజైన్తో స్పేస్ థీమ్ లోపలి భాగంలో కొనసాగుతుంది. 14 అంగుళాల 4K16 1090Hz HDR LED టచ్ స్క్రీన్ ఖచ్చితంగా దృష్టిని ఆకర్షిస్తుంది మరియు చాలా స్ఫుటమైన మరియు శక్తివంతమైనదిగా కనిపిస్తుంది. ASUS ఖచ్చితంగా చాలా బాక్స్లను తనిఖీ చేసింది మరియు 100% DCP-3 కలర్ స్వరసప్తకం కవరేజీతో పాటు PNT ధృవీకరణను కూడా జాబితా చేస్తుంది. లోపలి భాగంలో మీరు కోర్ i9, కోర్ 7 మరియు కోర్ 5 ఎంపికలతో INTEL యొక్క కొత్త 12వ Gen LER ఎలకీ మొబైళ్లలో ఒకదాన్ని పొందుతారు. సెకండరీ 8 అంగుళాల LCD గురించి మాట్లాడుకుందాం. ఇది 1280x800 రిజల్యూషన్ మరియు అనేక వినియోగ సందర్భాలను కలిగి ఉంది. మీరు దీన్ని కాలిక్యులేటర్గా ఉపయోగించవచ్చు లేదా సమావేశాల సమయంలో సెకండరీ స్క్రీన్పై త్వరిత గమనికలను తీసుకోవడానికి డిజిటల్ పెన్ను ఉపయోగించవచ్చు. కానీ మీరు అప్లికేషన్ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు విషయాలు నిజంగా ఆసక్తికరంగా ఉంటాయి. 8 అంగుళాల LCD ఇతర సులభ ఉపయోగాలను కూడా కలిగి ఉంది. మెయిన్ స్క్రీన్ నుండి సెకండరీ డిస్ప్లే వరకు విస్తరించి ఉన్న పొడవైన పత్రాల ద్వారా స్క్రోలింగ్ చేయడానికి మీరు వాటర్ఫాల్ మోడ్ని ఎంగేజ్ చేయవచ్చు.
మరియు సులభంగా యాక్సెస్ కోసం తరచుగా ఉపయోగించే యాప్ చిహ్నాలను ఉంచడం కోసం మీరు మీ స్వంత మ్యాజిక్ లాంచర్ను అనుకూలీకరించవచ్చు. రెండవ డిస్ప్లే కోసం స్మార్ట్ ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్ కూడా ఉంది, కానీ ప్రస్తుతానికి ఇది ఎంచుకున్న MTRLA ఫోన్లకు మాత్రమే మద్దతు ఇస్తుంది. మా డెమో సమయంలో వివిధ మోడ్ల మధ్య మారుతున్నప్పుడు సాఫ్ట్వేర్ కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ లెనోవా కింగ్స్ను పనిచేస్తుందని ఊహిస్తే సెకండరీ డిస్ప్లే చాలా శక్తివంతమైన సాధనం కావచ్చు. థింగ్బుక్ ప్లస్ జెన్ 3లో రెండవ అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దాని 17.3 అంగుళాల డిస్ప్లే. ఇది 3072x1443K రిజల్యూషన్ మరియు అల్ట్రావైడ్ యాస్పెక్ట్ రేషియో 21:10. వ్యక్తిగతంగా చూసినప్పుడు ప్యానెల్ WANUWS11లోని వివిధ SNP డెస్క్టాప్ లేఅవుట్ల కోసం రూపొందించబడినట్లుగా కనిపిస్తోంది. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ యాప్లను పక్కపక్కనే అమలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ కారక నిష్పత్తి మీకు 14 అంగుళాల ల్యాప్టాప్తో పోలిస్తే 30% అదనపు స్క్రీన్ రియల్ ఎస్టేట్ను ఇస్తుందని లెనోవో తెలిపింది. HP డ్రాగన్ ఫ్లై యంత్రానికి HP పెయింట్ చేసిన నీలిరంగు షేడ్ పేరు పెట్టబడింది. ఇది 2N1 ల్యాప్టాప్ చాలా అందంగా ఉంది. ఇది దానిని అనుసరించే నోట్బుక్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దాని అద్భుతమైన రంగు నుండి కొంచెం వెండి స్పర్శలు మరియు చాలా గ్రిప్బుల్ ఆకృతి వరకు ఇది ల్యాప్టాప్. దీని రూపాన్ని నేను జోక్ చేయలేను మరియు డిజైన్లలో ఏవైనా ఖాళీలుంటే ఎగతాళి చేయడం నాకు చాలా ఇష్టం. ఆశ్చర్యకరంగా 2.5 పౌండ్లు మరియు 0.6 అంగుళాల మందంతో ఎలైట్ డ్రాగన్ ఫ్లై డెల్ XPS 13 ఇన్ 2.9 పౌండ్లు 0.5 అంగుళాలు, లెనోవో థింక్ప్యాడ్ X1 యోగా 3 పౌండ్లు 0.6 అంగుళాలు మరియు ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్లను తయారు చేస్తుంది. 2.8 పౌండ్లు 0.6 అంగుళాలు పోల్చి చూస్తే భారీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ల్యాప్టాప్ యొక్క తేలికపాటి డిజైన్ గురించి అద్భుతమైన విషయం ఏమిటంటే యంత్రం దాని కోసం బలహీనంగా అనిపించదు. నేను గతంలో ఇతర మెగ్నీషియం షెల్ మెషిన్లను పరీక్షించాను, కానీ వాటిలా కాకుండా డ్రాగన్ ఫ్లై మీరు పట్టుకునేటప్పుడు లేదా ఒత్తిడిని ప్రయోగించినప్పుడు కట్టు లేదా వంగదు. అంతర్గత అపబలాలకు ధన్యవాదాలు. అలాగే డ్రాగన్ ఫ్లై యొక్క మెషిన్ మెటల్ షెల్కు ఒలియోఫోబిక్ కోటింగ్ను అందించాయి. దీని వలన స్మజ్లను తుడిచివేయడం సులభం అవుతుంది. HP డ్రాగన్ ఫ్లై డ్యూయల్ థండర్బోల్ట్ 3 USB-C అవుట్, USB 3.1 పోర్ట్ మరియు హెడ్ఫోన్ జాక్తో గొప్ప పోర్ట్ ఎంపికను కూడా అందిస్తుంది. థింక్ప్యాడ్ X1 యోగా అన్నింటినీ ప్యాక్ చేస్తుంది. అలాగే రెండవ USB 3.1 పోర్ట్ మరియు ఈథర్నెట్ మరియు డాకింగ్ కోసం పొడిగింపు పోర్ట్. NSBOK AR పాపం థండర్బోల్ట్ 3లు మరియు హెడ్ఫోన్ జాక్ను మాత్రమే అందిస్తుంది. DLL XPS 13 సొగసైన మరియు ఆధునికమైనదిగా కనిపిస్తుంది, కానీ డిజైన్లో కొన్ని ధ్రువణ అంశాలు ఉన్నాయి. ప్లస్ వైపు XPS 13 దాని CNC మెషిన్డ్ అల్యూమినియం మరియు గ్లాస్ బాడీతో చాలా ఆకర్షణీయంగా ఉంది మరియు ఇది 11.6 x 7.8 x 0.6 అంగుళాల స్వెల్ట్ ఫుట్ప్రింట్తో కేవలం 2.7 పౌండ్ల బరువును కలిగి ఉంటుంది. మీరు స్టార్ వార్స్ ఫోర్స్ యొక్క 2 రుచుల వంటి 2 ముగింపుల నుండి మీ ఎంపికను తీసుకోవచ్చు. కాంతి, ప్లాటినం మరియు ముదురు గ్రాఫైట్ ఉన్నాయి మరియు 2 వెర్షన్లు పరధ్యానాన్ని తగ్గించడానికి క్లీన్ టోనాంటోన్ డిజైన్ను ఉపయోగిస్తాయి. టచ్ ప్యాడ్ చాలా అతుకులుగా ఉంది, అయినప్పటికీ అది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో మీరు చూడలేరు. ఇది పామ్రెస్ట్లో విలీనం చేయబడింది మరియు తాకడానికి హాప్టిక్ ప్రతిస్పందనలను అందిస్తుంది. ఈ సెటప్ మా క్లుప్త సమయానికి బాగా పనిచేసింది, అయితే దీనికి కొంత అలవాటు పడవచ్చు. చాలా వరకు పెద్ద సర్దుబాటు కొత్త కెపాసిటివ్ టచ్ ఫంక్షన్ అడ్డు వరుస కావచ్చు. ఇది ఫంక్షన్ మరియు మీడియా కీల మధ్య టోగుల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆపిల్ తన మ్యాక్బుక్ ప్రో కోసం టచ్ బార్ను తొలగించినందున మరొక ల్యాప్టాప్ తయారీదారు ఇలాంటిదే స్వీకరించడాన్ని చూడటం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కానీ శుభవార్త ఏమిటంటే
మీరు చేస్తున్న పనిని బట్టి కీలు తమ స్థానాన్ని మార్చుకోలేవు, వారు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారు. టచ్ టైపిస్టులు DLL XPS 13 ప్లస్ని ఉపయోగించడం ఆనందించాలి.